నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉంటారు. అబద్ధాలు చెప్పకుంటే వాళ్ళకి పూట గడవదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా అట్లాంటి అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ గా అబద్ధాల మీదనే రాజ్యం వెళితే ఎట్లా ఉంటది అంటే ప్రతి సందర్భంలో కూడా అబద్ధమే చెప్పుకుంటూ పోయి అబద్ధాన్నే నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తే ఎట్లా ఉంటది, అట్లాంటి పరిణామాలు అట్లాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతా ఉన్నాయి ఇవాటి వీడియోలో చూద్దాం. రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తారు, కానీ పూర్తిగా అబద్ధాలు చెప్పే వ్యక్తే ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నాడు అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు, పరిణామాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు కనిపిస్తా ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంబరాలు నిర్వహించింది. సెక్రటేరియట్ ముంగట భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఇట్లా చాలా మంది నాయకులు మాట్లాడారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఏదైతే గతంలో రైతు బంధు ఉందో, గతంలో 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎగ్గొట్టిపోతే, కేసీఆర్ ఎగ్గొట్టిపోతే మేము వచ్చినాక కట్టినాం, కేసీఆర్ ఎగ్గొట్టిపోయినాయి మేము వచ్చినాక కట్టినాం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఒకసారి. ఈ రోజు రైతు భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ముందు మాట్లాడిన మాట. కానీ దీనికి సంబంధించిన వాస్తవం ఏంటి అంటే 2023 ఎన్నికల కంటే ముందు సెప్టెంబర్ నెలలో 2023 సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు కీలక నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం, ఢిల్లీలో ఉంటది ఆఫీసు, కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసుకు పోయి దీని మీద ఫిర్యాదు చేశారు. We have appealed to Election Commission that other than pensions and such like humanitarian assistance, from notification day till polling day, to stop the disbursement of cash benefits from notification day to polling day, which is about 27 days. Either do it before or do it after, because this is what the government of Telangana, the present BRS party, has been doing. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏవైతే ప్రజలకు అందుతా ఉన్నాయో అవన్నీ ఆపేయాలి ఎన్నికల సమయంలో. ఇవి ఎన్నికల తాయిలాలుగా పరిగణించబడతాయి, ఓట్ల కోసం ఇవి ఇస్తున్నట్టుగా ఉంటది అని చెప్పి వాటన్నిటిని ఆపేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు. అందులో రైతు బంధు కూడా ఉన్నది. పెన్షన్లు మినహా ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయొద్దు. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ లెక్క ప్రకారం అయితే ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటే ఆల్రెడీ అమల్లోకి వచ్చిన పథకాలన్నీ కూడా ఎలక్షన్ టైంలో కూడా డబ్బులు ఇవ్వచ్చు. ఎన్నికల నిబంధనల ప్రకారం అది చట్టవిరుద్ధం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొందరు నాయకులు వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపేలా చేసిరు అప్పుడు. సో అది కేసీఆర్ ఎగ్గొట్టిపోలేదు. అప్పటి ప్రభుత్వం 7,500 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచినామని చెప్పి పదే వాళ్ళు చెప్పారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు, దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి 2023లో రైతు బంధు అనేది అప్పుడు ఆగింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇవ్వకుండా వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ఇవ్వకుండా దాన్ని ఆపి తాత్సారం చేసి పార్లమెంట్ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం 2024 మార్చి ఏప్రిల్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల కొద్ది రోజుల ముందు ఆ డబ్బులని రైతుల అకౌంట్లలో వేసారు. సో దీని మీద ఎంత పచ్చి అబద్ధం ఆడిరో రేవంత్ రెడ్డి లైవ్ లో ఎంత పచ్చి అబద్ధం ఆడిరో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక అబద్ధం నెంబర్ 2, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసలు కేబినెట్ లో చర్చనే జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా కేబినెట్ లో చర్చించకుండా కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పి పదే ఆరోపించారు. తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేశారో ఆల్ పార్టీ మీటింగ్ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాట చెప్పారు. అసలు దీని మీద గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ లో చర్చించనే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. కానీ ఇందులో వాస్తవం ఏంటి అంటే స్వయంగా అప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి ఈటల రాజేందర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు, ఆయన క్లారిటీ ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి మాట్లాడక ముందు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఏకంగా ఆయనకు సవాల్ ఇసిరారు ఈటల రాజేందర్.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ కేబినెట్ ఆమోదంతోనే జరిగింది, ఒకవేళ అలా జరగలేదు అని చెప్పి నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పి ఈటల రాజేందర్ సవాల్ చేశారు. వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి, వారు కూడా 10 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది, అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సబగాదు. అంటే గత ప్రభుత్వ హయాంలో అన్ని కూడా కేబినెట్ ఆమోదంతోనే జరిగినాయి, కానీ ఆ ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అబద్ధం ఆడుతుంది అనేది ఇక్కడ ఇంకొక అంశం ద్వారా స్పష్టమైంది. ఇక అబద్ధం నెంబర్ 3, ఇది ఉద్యోగాలకు సంబంధించింది. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడారు, ఒకసారి చూడండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. ఇది కూడా సెక్రటేరియట్ సాక్షిగా ఆయన మాట్లాడింది. ఇందులో ఏం చెప్పారు ఆయన, రాష్ట్రంలో నోటిఫికేషన్లు ఇవ్వద్దు అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తున్నారు, మేము ప్రిపేర్ అవడానికి టైం ఉండట్లేదు, మీరు ఇట్లా ఇంతగానో ఒకేసారి నోటిఫికేషన్లు ఇవ్వకండి అని చెప్పి ధర్నాలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది అని చెప్పారు. కానీ ఇందులో నిజం ఏంటి, ధర్నాలు ఎందుకు చేసిరు నిరుద్యోగులు, ధర్నాలు చేయడానికి కారణం ఏంటిది? ఒకేసారి కొద్ది రోజుల వ్యవధిలో, అంటే 1-2 రోజుల గ్యాప్ లో, అట్లాగే ఒక ఎగ్జామ్ ఉన్న రోజు ఇంకొక ఎగ్జామ్, డిఎస్సి సమయంలో ఇది జరిగింది. డిఎస్సి ఎగ్జామ్ ఇంకా కొన్ని గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, ఇంకా కొన్ని గ్రూప్ 4 కు సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ ఒకేసారి వచ్చినాయి. కొన్ని రోజుల వ్యవధిలో ఈ ఎగ్జామ్స్ అన్ని ఒకేసారి పెట్టారు. నిరుద్యోగుల ఆందోళన చేసింది నోటిఫికేషన్ ఇవ్వద్దని కాదు, ఒకేసారి రోజుల వ్యవధిలో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల సిలబస్ వేరువేరుగా ఉంటది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, కొద్దిగా రివిజన్ చేసుకోవడానికి మాకు గ్యాప్ ఉండాలి అని చెప్పి అప్పుడు అభ్యర్థులు రోడ్ ఎక్కిరు, నిరుద్యోగులు ధర్నాలు చేశారు. అయ్యో, ఆ మాటతోటి మమ్మల్ని ఆ బాధ ఎంటాడుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి స్థాయిలో వారిని మేము గౌరవిస్తా ఉన్నాం, కానీ ఆయన చెప్పిన మాట మమ్మల్ని కలలో కూడా వస్తూ ఉన్నాయి. అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నా చేస్తూ నోటిఫికేషన్ ఆపండి అని ధర్నా చేస్తున్నారు, మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం, ఆ దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాలి. ఆ విధంగా చెప్తున్నారు. వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ కి ఇదే మాట, ముఖ్యమంత్రి గారు ఇదే మాట, కాంగ్రెస్ మంత్రులు ఇదే మాట, వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు ఇదే మాట. ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి, అశోక్ నగర్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి మాకు హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఏది, మీ నోటిఫికేషన్ ఏది, మీ గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి ఒకసారి ఇచ్చారు అసెంబ్లీలో. ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి క్రమాలకు అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డం వస్తుంది, మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా పెంచిస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపండి చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. పెట్టేది ఉంటే మనం ఇంత ఎత్తున మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము, మేము గవర్నమెంట్ టైం ఎందుకు వేస్ట్ చేస్తాము, ఈ టైం అయితే వేస్ట్ చేయం కదా. వద్దని పెట్టే వాళ్ళమైతే, వద్దాం అని అనుకునే వాళ్ళమైతే మా ప్రాంతాలలో మేము ఉండేటోళ్ళం, మా హాస్టల్లో మేము ఉండేటోళ్ళం, మా స్టడీ హాల్లో మేము ఉండేటోళ్ళం. వద్దని చెప్పడానికి ఈ నిరసనలు ఎందుకు, ఇలాంటి పోరాటాలు ఎందుకు, ఇలాంటి ఇంతమందిని ఈ వెయిటింగ్ ఎందుకు? కానీ దాన్ని ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా ఎట్లా మలుచుకున్నారు? ఇప్పటికి చాలా సార్లు చెప్పారు, నిన్న కూడా చెప్పారు, ఉద్యోగం అంటే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, అది మా కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని చెప్పి ఆయన పదే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే నెగిటివ్ అంశాన్ని కూడా పాజిటివ్ ఎట్లా మలుచుకుంటున్నారు, అబద్ధాన్ని కూడా నిజం ఎట్లా చేస్తా ఉన్నారో దీని ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇక అబద్ధం నెంబర్ 4, గత ప్రభుత్వ హయాంలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని చెప్పి అనేక వేదికల పైన కొన్ని వేల సార్లు చెప్పారు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు చెప్పింది.
బహిరంగ సభల్లోనే కాదు అసెంబ్లీ వేదిక కూడా చాలా సార్లు చెప్పిన అసలు గత ప్రభుత్వం రేషన్ కార్డులు అనేటివి వేయలేదు అని చెప్పి. కానీ వాస్తవం ఏంటి అంటే గత 10 ఏళ్ల పాలనలో 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పి స్వయంగా అప్పటి మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో చాలా సార్లు క్లారిటీ ఇచ్చిర్రు. ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత రీసెంట్ గా కూడా ఆయన అసెంబ్లీలో చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. సార్ ఆన్ రికార్డ్ సార్, అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు. వారేమన్నారు 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. ఇది అదే కార్డు. ఇంకో నెంబర్ 2 మళ్ళీ ఒక కార్డు ఇవ్వలేను సార్, ఇది మీకు పంపిస్తా సార్. డేట్ సార్ 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. 2021లో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా కాన్స్టిట్యూన్సీలో, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఆ రోజు ఇచ్చాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డు చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 20,70,000 మంది లబ్ధిదారులు సార్. దిస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఫెయిల్ అయితే గిట్ట ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద అసెంబ్లీ. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము వచ్చిన తర్వాత ప్రజాపాలనలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, గత 9.5 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా కొత్తగా రేషన్ కార్డు రాలేదని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కార్డులన్నీ, కొత్తగా వచ్చిన కార్డులన్నీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి. కానీ తెలిసినా కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నా కూడా రేషన్ కార్డుల విషయంలో తప్పుడు ప్రచారం జరిగిందనేది స్పష్టమైతా ఉన్నది. అట్లాగే 93 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి స్వయంగా రీసెంట్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు. సో అంటే గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డులకి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే 93 లక్షల పైగా చెప్తా ఉన్నారో అన్నిటినీ కంపారిజన్ చేసుకుంటే గత 9.5 ఏళ్లలో ఎన్ని ఇచ్చిరో అర్థమైపోతుంది. కానీ ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా వాస్తవాలను బయట పెట్టకుండా కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. ఇక అబద్ధం నెంబర్ 5, ఏదైతే రాజీవ్ యువ వికాసం అని ఒక కార్యక్రమాన్ని వీళ్ళు మొదలు పెట్టారో ఇది ఇంకొక అబద్ధం. ఏంది అంటే వీళ్ళు రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ కింద ఏం చేసిర్రు, డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులతోటి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు యువత ఉపాధి కల్పించడానికి స్కీమ్ పెట్టినామని చెప్పారు. కానీ ఏంది యువ వికాసం స్కీమ్ అని చెప్పి కొంచెం మనం డీటెయిల్డ్ గా ఆ అప్లికేషన్ ప్రాసెస్, ఆ వెబ్సైట్ అన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే నథింగ్ బట్ కార్పొరేషన్ లోన్స్. గతంలో అయితే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఇచ్చేవాళ్ళు, ఆ రుణాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయినాయని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు ఆరోపణలు చేసింది. ఈ కార్పొరేషన్ లో ఇవ్వటం లేదు, వీళ్ళకు అన్యాయం చేస్తున్నదని చెప్పి వాళ్ళే చాలా సార్లు ధర్నాలు, రాస్తారోకలు కూడా చేశారు. సో అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది, అదే కార్పొరేషన్ రుణాలకి రాజీవ్ యువ వికాసం అని ఒక పేరు తగిలిచ్చేసి, రాజీవ్ గాంధీ పేరు తగిలిచ్చేసి రాజీవ్ యువ వికాసం అని పెట్టి ఆ స్కీమ్ ద్వారా యువతకు మేము ఉపాధి కల్పన కోసం తోడ్పడతా ఉన్నామని చెప్పి కొత్తగా స్కీమ్ ను ప్రకటించింది. బట్ ఇవన్నీ కూడా ఎక్కడ, ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్ అటాచ్ అయిపోతుంది, బీసీలు అయితే బీసీ కార్పొరేషన్, మైనారిటీ అయితే మైనారిటీ కార్పొరేషన్. అంటే ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళకి ఆ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చే స్కీమే రాజీవ్ యువ వికాసం. పైగా అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వచ్చినాయి. సివిల్ స్కోర్ ఉండాలి, దానికి రకరకాల కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. సో ఇట్లా ఆల్రెడీ ఉన్న స్కీమ్ కి రాజీవ్ యువ వికాసం అని కొత్త పేరు పెట్టి అదే కొత్త స్కీమ్ లాగా తీసుకొచ్చి మళ్ళీ అదే కార్పొరేషన్లకు అప్పచెప్పారు. ఆ కార్పొరేషన్ల నుంచే వ్యవస్థ నడిపించే ప్రయత్నం చేసిర్రు. అది కూడా ప్రస్తుతానికి ఆపేసిర్రు. జూన్ 2నే ప్రకటిస్తాము, జూన్ 2 నుంచి అమలు చేస్తామని చెప్పి దానికి కూడా పంగనామాలు పెట్టి యువతకు, నిరుద్యోగులకు మళ్ళొకసారి పంగనామాలు పెట్టి దాన్ని పక్కకు పెట్టేసిర్రు. రాజీవ్ వికాసం పేరుతో జరిగిన ఇంకొక అబద్ధపు వ్యవస్థ ఇది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలున్నాయి. ఇంకా రైతు బంధు విషయంలో 15,000 అని చెప్పి 12,000కి తగ్గియడం, రుణమాఫీ విషయంలో అందరికీ అని చెప్పి కొందరికి ఇవ్వడం, ఇక డిసెంబర్ 9కి చేస్తామన్న చాలా ఆ డిసెంబర్ 9 దాటిపోయినా కూడా జరగకుండా ఆగిపోవడం, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఇంకా. సో ప్రభుత్వం ఎప్పుడు కానీ సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలి. గత పాలకులు చేసిన తప్పులు చేయకుండా వాటిని రెక్టిఫై చేసి మంచి పాలన అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రజల దగ్గర పేరు పొందే అవకాశం, మెప్పు పొందే అవకాశం, మరొక ఎన్నికల్లో ఓట్ల కోసం వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా ఒకటే అబద్ధాన్ని పదే పదే చెప్పుకుంటూ ప్రతి ప్రశ్నకు అబద్ధమే సమాధానం అయితే దాని పర్యవసనాలు, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి.
అవి రాజకీయాల్లో ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తాయో పాలకులకు కూడా తెలుసు. అయినా కూడా అదే అబద్ధాలతోటి పాలన చేసుకుంటూ అబద్ధాలే ప్రజలకు చెబుతూ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో ప్రజలకు వాస్తవం తెలిసిన రోజు ఆ గద్దె మీద ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అందరికి తెలిసిందే. సో ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అబద్ధాలు చెప్పడం మానేసి కొంతమేరకైనా పూర్తి సత్యాలు కాకుండా అర్ధ సత్యాలైనా చెప్పి ముందుకెళితే ఇంకా 3.5 ఏళ్ల పదవి కాలం ఉంది. ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటది. ప్రభుత్వము పరిపాలన కూడా సక్రమంగా జరిగే అవకాశం ఉంటది. థ్యాంక్ యూ.